మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై రంగురంగుల పుష్పాలతో అలంకరించిన పూల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు ఏకతాటిపైకి వచ్చి ఈ వేడుకలు నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పోచమ్మల అశ్విని శ్రీనివాస్, మెదక్ జిల్లా బీసీ సంఘం గౌరవ అధ్యక్షుడు మెట్టు గంగారం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. महात्मा ज्योतिबा फुले जय फुले जय फुले जय फुले जय फुले महनीయుల ఆశయాలను కొనసాగించాలి महनीయుల ఆశయాలను కొనసాగించాలి కొనసాగిద్దాం పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మరి పూలే దంపతులకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఎన్నో ఏళ్ల నుంచి అంటే ఒక 200 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంతో సమాజానికి సేవ చేసిరు. మరి అలాంటి మహనీయులను గుర్తుపెట్టుకొని ఇలా సమాజం కూడా ముందుకు వెళ్తున్నది. ఇలా మహిళలకు కూడా ప్రథమ స్థానంలో అవకాశం కల్పించారంటే అది పూలే దంపతులే. మరి అలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని అన్ని రంగాలలో మహిళలకు ముందుండాలి. మహిళలకి కూడా సపోర్ట్ కావాలంటే పురుషులు ఖచ్చితంగా వాళ్ళకి వెన్నంటూ ఉండి ముందుకు మహిళలను తీసుకోవాలి. మరి ముఖ్యంగా రామాయంపేట పట్టణంలో ఈరోజు జయంతి సందర్భంగా రామాయంపేట మున్సిపల్ సిబ్బంది మరి కౌన్సిలర్లు వైస్ చైర్మన్ గారు రావడం జరిగింది. ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఈరోజు రామాయంపేటలో ఒక పండగ వాతావరణము కనిపిస్తుంది కాబట్టి ఇలా దేశవ్యాప్తంగా కూడా పూలే దంపతులను ఒక మహాత్మాగా అంటే ఒక ఆల్రెడీ మహాత్మా అనే బిరుదు వచ్చింది కాబట్టి అలాంటి మహాత్ములని కూడా మనం ఎప్పుడు మర్చిపోదు. అలాంటి మహనీయులను గుర్తుపెట్టుకొని ముందుగా వాళ్ళ ఆశయాలను వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తుపెట్టుకొని కూడా మనం అదే స్థాయిలో ముందుకెళ్లాలని చెప్పి దేశ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారిని స్మరించుకుందాం. మరియు వారి యొక్క ఆశయాలను వాళ్ళు సమాజంలో ఉన్న కుల వివక్షను రూపుమాపడానికి తన వంతు కృషిని చేశారు. అలాగే బాల్య వివాహాల రద్దు కొరకు వితంతు పునర్వివాహాల కోసం కూడా అభివృద్ధి కార్యక్రమాలు అప్పుడు చేశారు. అలాగే సమాజంలో కుటుంబంలో స్త్రీ ముఖ్యంగా విద్యాభ్యాసం చేసే సమాజం కూడా బాగుపడుతుందని ముఖ్య ఉద్దేశంతో 1848లో పూణేలో బాలికల ఉన్నత పాఠశాల స్థాపించారు. అలాగే వితంతువుల కోసము అనాథ పిల్లల కోసం కూడా 1853లో సేవా సదనం స్థాపించారు. 1873లో సత్యశోధక సమాజ్ సంస్థను స్థాపించి కులాలకు అతీతంగా సభ్యులను చేర్చుకోవడం జరిగింది. ఆ సంస్థ ద్వారా కూడా తన ఆశయాలను ముందుకు తీసుకెళ్లారు. సమాజంలో మహిళాభివృద్ధి కోసం చేసిన కృషికి గాను తనకు మహాత్మా అనే అవార్డును కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గురించి మనం ఈరోజు అతని జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.